ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. లీగ్ దశ చివరి మ్యాచ్కు ముందు వరకు ఎవరు 4వ స్థానం దక్కించుకుంటారో స్పష్టత లేకపోయినా ఆదివారం జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించి ప్లేఆఫ్స్లో 4వ మరియు చివరి స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీంతో టోర్నమెంట్లో నాకౌట్ దశకు చేరిన జట్ల జాబితా పూర్తయింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ చివరి వరకు తీవ్ర ఉత్కంఠగా కొనసాగింది. లీగ్ దశ చివరి మ్యాచ్కు ముందు జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి 4వ మరియు చివరి ప్లేఆఫ్ స్థానం దక్కించుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో కలిసి రాజస్థాన్ టాప్ -4లో చోటు సంపాదించింది. ప్రస్తుత ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ మే 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటన్స్ను ఎదుర్కోనుంది. మరోవైపు మే 27న ముల్లన్పూర్లో జరిగే హై వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే ఈసారి వైభవ్ సూర్యవంశీ మెరుపులతో ప్లేఆఫ్స్కి చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలు అంత సులభంగా కనిపించడం లేదు. గత సీజన్ల ట్రెండ్ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ చేరిన జట్లు చివరికి ట్రోఫీని చేజార్చుకున్న సందర్భాలు అభిమానులను ఇప్పుడు ఆలోచనలో పడేస్తున్నాయి. క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో శుక్రవారం జరిగే కీలక మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే అహ్మదాబాద్లో జరిగే గ్రాండ్ ఫైనల్లో చోటు దక్కుతుంది. అయితే చరిత్ర మాత్రం రాజస్థాన్ రాయల్స్కు అనుకూలంగా కనిపించడం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్లేఆఫ్స్ ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి లీగ్ దశలో 4వ స్థానంలో నిలిచిన ఏ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేదు. గణాంకాల ప్రకారం చూస్తే టాప్ -2లో ముగించడం ఛాంపియన్గా నిలిచే అవకాశాలను భారీగా పెంచుతుంది. గత అనేక సీజన్లలో కూడా ఎక్కువసార్లు టాప్ -2 జట్లలో ఒకటే చివరికి టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా 2వ స్థానంలో నిలిచిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి. గత సీజన హాలంతాలో కూడా అదే జరిగింది. అప్పట్లో ఆర్సీబీ లీగ్ టాపర్స్ అయిన పంజాబ్ కింగ్స్ను ఫైనల్లో ఓడించి సంచలన విజయం సాధించింది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్ యుగంలో టాప్ -2లో లేకపోయినా టైటిల్ గెలిచిన ఏకైక జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. 2016లో 3వ స్థానంతో ప్లేఆఫ్స్ చేరిన ఎస్ఆర్హెచ్ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ చారిత్రాత్మకంగా ట్రోఫీని అందుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి ముందు మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్పై 30 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ బౌలర్లు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకోవడంతో జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. చివరి టైం అవుట్ సమయంలో మా ప్లాన్ ఒక్కటే, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండి ప్లాన్కు కట్టుబడి ఉండటం. మ్యాచ్ చివరి దశలో ఎవరు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటారన్నదే కీలకం. మా బౌలర్లు అందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్లో కూడా మేము చాలా క్రమశిక్షణగా ఆడాం అని సంగక్కర తెలిపారు.